చేవెళ్ల నియోజకవర్గంలో ఉండే ఆ 111 జీవోతోని ఇబ్బంది పడేటువంటి 84 గ్రామాల అన్నదమ్ములకు నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవడు మీకు ఏం చేయడు. కట్టగట్టుకొని ఏకపక్షంగా మీ ఓట్లు వేయండి, రంజిత్ రెడ్డి గెలిపియండి. చేవెళ్ల నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి రంజిత్ రెడ్డికి. మీరు ఎంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా లాభపడతారు. ఆ 111 జీవో తీసేద్దాం. కానీ మీరు కట్టగట్టి దయచేసి ఒక వన్ సైడ్ అయిపోయి రంజిత్ రెడ్డి గారిని గెలిపియాలి. వారి నాయకత్వంలోనే ఆ 111 జీవో కూడా రద్దు కూడా చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేస్తాను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. మొన్న కాంగ్రెసు ఇండియాలో బీజేపీ ఇద్దరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించినారు. నాకు చాలా గర్వంగా ఉంది. అనేక స్కీములు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఇద్దరు కూడా కాపీ కొట్టినారు. ఇద్దరు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. రైతు బంధును కాపీ కొట్టినారు. రెండు పార్టీలకు కూడా జ్ఞానోదయం అయితా ఉంది. రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంది. విద్యా వైద్యం తదితర డిపార్ట్మెంట్లని రాష్ట్రాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నదీ జలాలు వాడతలేరు, తెలివి లేదంటే దాన్ని వాడతాం, జల సమర్థ వినియోగం చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దేశంలో విద్యుత్ వినియోగం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ట్రక్ వేగం పెంచుతామని చెప్తా ఉన్నారు. ఫ్రీ కారిడార్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను సాకిరేవి పెడతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన. నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు. హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కహాని. నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులో చెప్పిండా అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, చెవులో చెప్పే బాధ్యత మాకు లేదు. చీకటి పనులు నీలాగా మేము చేయం. ఏళ్ల పొద్దుగా లేచి మంది గోతులు తీయం. మేము ఆ కుట్రలు మాకు రావు. తెలంగాణకు మేము బాగుండాలి, ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు. నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35, 36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరుతాం కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు. నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరుతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి, కానీ నాకున్నది తెలివి. నాకు లెక్కలు తెలుసు. మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలకేషన్ అన్నది, దాన్ని బాజప్తాగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం, మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం. మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే. చంద్రబాబు నాయుడు లాంటి పిడికెడు మంది కిరికిరిగాళ్లతో తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతులకు చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధలు చూసే దాన్ని దూరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాం. లంచాలు ఇచ్చే బాధలు పోవాలి. 100% జూన్ నెల తర్వాత నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ యాక్ట్ తెస్తాం. పూర్తి యాజమాన్య బాధ్యత, కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరికి లంచాలు ఇవ్వకండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది. ఆ విధంగా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పంచాయతీరాజ్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, రెవెన్యూలో కానీ ప్రజలు నిత్యం
దోపిడీకి గురయ్యేటువంటి దరిద్రావస్థ ఉంది. అదంతా కూడా నిర్మూలన కావాలి. అందరినీ నేను నిందించలేను. కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రజలను పట్టిపీడించే వాళ్ళని నేను అంటా ఉన్నా. ఆ షికాయతులు వస్తూ ఉన్నాయి, వేలకు వేలు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నిర్మూలన కావాలి. ఖచ్చితంగా ఈ అవినీతి ఇంత విచ్చలవిడిగా ఉండడానికి లేదు. దీన్ని నిర్మూలన చేయాలని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 100% ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కానీ, పంచాయతీల్లో కానీ, రెవెన్యూలో కానీ మీకు మొత్తం రిలీఫ్ వచ్చే విధంగా చట్టాలు, కొత్త చట్టాలు తెస్తా ఉన్నాం. కొద్ది రోజులే ఓపిక పట్టుకోండి. ఆ తర్వాత బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.